హాయ్! హలో అందరికీ. ఎప్పట్లానే హైటెక్స్‌లో 18, 19, 20 ఈ బేకర్స్ ఎగ్జిబిషన్ జరిగింది. అంటే ఇది ఎంట్రీ అనమాట యాక్చువల్‌గా. లోపలికెళ్ళంగానే మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఫ్రీయే, మనీ ఏం కాదు. సో, ఇక్కడ స్కానర్ ఉంటది. ఆ స్కానర్‌తో మనం డీటెయిల్స్ ఫిల్ చేయంగానే రిజిస్టర్ అవుతామనమాట. ఆ మెయిల్ చూపించి ఇంకా లోపలికెళ్ళొచ్చు. ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఇవి ఏంటంటే జనరల్‌గా రెస్టారెంట్, బేకరీ అన్నీ పెట్టిన వాళ్ళకి ఎక్విప్‌మెంట్స్ అన్నీ ఉంటాయనమాట. ఇదిగోండి. ఇట్లా అన్నీ. ఇది రిఫ్రిజిరేటర్స్ అనమాట. బల్క్ క్వాంటిటీలో. ఇది వచ్చేసి బిస్కెట్స్ వెళ్తాయి కదా! బిస్కెట్స్ కటింగ్ అయ్యి మూవ్ అయ్యేదనమాట. హ్యాండ్‌మేడ్ బిస్కెట్స్. సో, అట్లా ఇక్కడ కొన్ని క్రషెస్ ఇట్లా మొత్తం ఇది రెస్టారెంట్‌కి సంబంధించిననమాట. ఈ స్టాల్ వచ్చేసేసి అన్నీ ఇలా ఎక్విప్‌మెంట్స్, ఇలా స్టాల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. రెస్టారెంట్, బేకరీ అన్ని బిజినెస్‌ల వాళ్ళకి ఇక్కడ ఎక్విప్‌మెంట్స్ అనేవి దొరుకుతాయన్నమాట. చూడండి. ఇవన్నీ రెస్టారెంట్‌కి సంబంధించి మనం రెస్టారెంట్‌కెళ్ళినప్పుడు చాలా చూస్తుంటాం కదా! సర్వింగ్ బౌల్స్ కానీ ఇట్లాంటివన్నమాట. ట్రేస్ కానీ ఇవన్నీ. మనం ఫుడ్ వార్మర్స్ ఇట్లా అన్నీ ఉంటాయన్నమాట. సో, ఇచ్చేసి ఇక్కడ చాక్లెట్స్, కేక్స్ ఉన్నాయన్నమాట. వాటికి సంబంధించిన మెటీరియల్ కూడా దొరుకుతుందన్నమాట. సో, నేను సరదాగా అట్లా వీడియో తీశాను. ఇక్కడొచ్చేసి తెలుసు కదా మీకు, ఇంకా కేక్ మిక్సింగ్‌కి అట్లాంటివన్నమాట. ఇది వచ్చేసి పెద్ద సైజు ఓవెన్ అనమాట. మనం జనరల్‌గా అదే చెప్తున్నా కదా! బేకరీ బిజినెస్ వాళ్ళకి యూజ్ అవుతుందన్నమాట. ఇవి చాలా పెద్ద ఓవెన్స్ అనమాట. స్టార్టింగ్ వెళ్ళంగానే ఎంట్రీలో ఇట్లా ఉందన్నమాట. ఇది చెప్పాను కదా! బిస్కెట్స్ మెషిన్ అనమాట. అక్కడ బిస్కెట్స్ టేస్ట్ చూశాను, చాలా బాగుంది. ఫ్రీగానే కాబట్టి రిజిస్ట్రేషన్ అయ్యి లోపలికెళ్ళి నేను ఒక లుక్ వేసా. ఇక్కడికి వచ్చేసి కాఫీ మెషిన్స్ ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి విప్పింగ్ క్రీమ్ స్టాల్ అనమాట. ఇవి వచ్చేసి బాక్సెస్, మనం జనరల్గా ప్యాకింగ్ బాక్సెస్ ఉంటాయి కదా, అవన్నమాట. సో, నేను ఫ్రంట్ ఇట్లా దిగాను ఫోటో. సో, ఎంట్రీ అయితే ఇది క్యాటరింగ్, బేకరీ అందరి బిజినెస్కి అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.